హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము టూ లీఫ్ కోస్టర్ని నేర్చుకుంటున్నాము. చూడండి ఇలా ఉంటుంది, బట్ లీవ్స్ ఇలా రావు, వేరే ప్యాటర్న్లో చూపిస్తాను. కోస్టర్ మాత్రం ఇలాగే వస్తుంది. ఓకేనా, ఇది వేరే ప్యాటర్న్. దానికి మనకు కావాల్సినవి, బేస్ కోసం నేను క్రీమ్ కలర్ యాన్ వాడుతున్నాను. రెడ్ కలర్ వచ్చేసి ఫ్లవర్స్ కోసం, గ్రీన్ కలర్ వచ్చేసి లీవ్స్ కోసము. ఇంకా కట్టర్, ఇక్కడ నేను మిల్కీ కాటన్ యాన్ వాడుతున్నాను, 6 ప్లే యాన్. సో 3 mm నీడిల్, ఇంకా హైడింగ్ కోసం ప్లాస్టిక్ నీడిల్. ఓకేనా, లేట్ చేయకుండా మనం వర్క్ స్టార్ట్ చేసేస్తాం. ఇక్కడ మనం మ్యాజిక్ రింగ్లో చేసుకోవాలి వర్క్. మ్యాజిక్ రింగ్లో నేను 12 డబుల్ క్రోషెస్ చేస్తున్నాను. నేను మ్యాజిక్ రింగ్ మీకు బేసిక్లో కూడా నేర్పించాను, బిఫోర్ ప్రాజెక్ట్స్లో కూడా మనం చేసాము. ఓకేనా, చూడండి యాన్ ఓవర్ 12 డబుల్ క్రోషెస్ మ్యాజిక్ రింగ్లో చేసుకోవాలి. 1 2 3 4 5. ఈ టేల్తో పాటే వర్క్ చేయండి. 6 7 8 9 10 11 12. ఓకేనా, 12 డబుల్ క్రోషే చేసేసాను. ఇంకా ఇప్పుడు ఈ టేల్ని లాగేస్తాను. లాగేసి ఇక్కడ చూడండి, ఫస్ట్ డబుల్ క్రోషే పైన చైన్ ఉందా, దీంట్లో స్లిప్ స్టిచ్ చేసుకుందాం. ఓకేనా, దీంతో ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రో ఇంక్రీజింగ్ అనమాట, అంటే 1 చైన్లో 2 డబుల్ క్రోషెస్ చేయాలి. 2 డబుల్ క్రోషెస్ చేశాక నెక్స్ట్ చైన్కి వెళ్ళే బిఫోర్ 1 చైన్ ఇచ్చుకోవాలన్నమాట. ఓకేనా, చూపిస్తాను చూడండి. 1 చైన్, ఇది కౌంటింగ్లోకి రాదు, సేమ్ ప్లేస్లో 2 డబుల్ క్రోషే. 1 సేమ్ ప్లేస్లో ఇంకొక డబుల్ క్రోషే, 2 డబుల్ క్రోషే చేసుకున్నాను. 1 చైన్ ఇచ్చి నెక్స్ట్ చైన్లో మళ్ళీ 2 డబుల్ క్రోషే చేసుకోవాలి. ఈ రౌండ్లో మనకి 24 డబుల్ క్రోషెస్ ఉండాలి. ఓకేనా, మళ్ళీ 1 చైన్, మళ్ళీ నెక్స్ట్ చైన్లో 2 డబుల్ క్రోషే. 1 2 సేమ్ ప్లేస్లో 2 డబుల్ క్రోషే అనమాట. ఒక్కొక్క చైన్లో 2 డబుల్ క్రోషే చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకో చైన్కి వెళ్ళే బిఫోర్ 1 చైన్ గ్యాప్ ఇచ్చేసి 1 చైన్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ చైన్లో 2 డబుల్ క్రోషే. ఓకేనా, మళ్ళీ 1 చైన్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ చైన్లో 2 డబుల్ క్రోషే. ఇక్కడ అర్థమవుతుందా నేను ఏం చేస్తున్నాను? ప్రతి ఒక్క చైన్లో 2 డబుల్ క్రోషే చేస్తున్నాను, బట్ ఈ చైన్లో చేశాక నెక్స్ట్ చైన్కి వెళ్ళే బిఫోర్ 1 చైన్ ఇస్తున్నాను అనమాట. ఇలా వస్తుంది అనమాట గ్యాప్ మనకి. ఓకేనా, అలాగే రౌండ్ లాస్ట్ దాకా చేసుకోండి. నెక్స్ట్ చైన్లో 2 డబుల్ క్రోషే, 1 చైన్ ఇచ్చి ఇక్కడ మనం ఈ ఫస్ట్ డబుల్ క్రోషే దానిపైన చైన్ ఉంది కదా, దానిలో ఇన్సర్ట్ చేసి స్లిప్ స్టిచ్ చేసుకో. ఓకేనా, దీంతో ఈ రో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ రోలో 1 to 1 2 ప్యాటర్న్ చేయాలి, బట్ ఫస్ట్ చైన్లో 1 డబుల్ క్రోషే, నెక్స్ట్ చైన్లో 2 డబుల్ క్రోషే ఇచ్చాక చైన్ 1 ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మళ్ళీ అలాగే రిపీట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఈ చైన్లో 1 డబుల్ క్రోషే. ఓకే, నెక్స్ట్ చైన్లో 2 డబుల్ క్రోషే.
చైన్ 2 డబుల్ క్రోషే 1 సేమ్ ప్లేస్లో ఇంకొకటి 2 మళ్ళీ 1 చైన్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ చైన్లో 1 డబుల్ క్రోషే నెక్స్ట్ చైన్లో 2 డబుల్ క్రోషే అలా 1 నెక్స్ట్ 2 1 సేమ్ ప్లేస్ ఇంకొకటి 2 ఓకే మళ్ళీ 1 చైన్ మళ్ళీ నెక్స్ట్ దాంట్లో 1 నెక్స్ట్ దాంట్లో 2 1 ఇందులో 2 1 2 1 2 ప్యాటర్న్ ఓకేనా మళ్ళీ 1 చైన్ మళ్ళీ నెక్స్ట్ చైన్లో మళ్ళీ 1 డబుల్ క్రోషే మళ్ళీ నెక్స్ట్ 2 డబుల్ క్రోషే ఓకే మళ్ళీ 1 చైన్ మళ్ళీ నెక్స్ట్ 1 డబుల్ క్రోషే నెక్స్ట్ 2 మళ్ళీ 1 చైన్ ఇలాగే ప్యాటర్న్ మొత్తం రిపీట్ చేయాలి ఇక్కడ మీకు అర్థమవుతుందా చూడండి ఇక్కడ మనం బిఫోర్ 1 చైన్ ఇచ్చాం కదా దాని దగ్గరే మళ్ళీ 1 చైన్ వస్తుంది చూసారా ఇలాగే రావాలి ఇది కరెక్ట్ ప్యాటర్న్ రాంగ్ చేయొద్దు ఓకేనా ఇలాగే చేయండి మొత్తం ఎండింగ్ దాకా 1 2 1 2 ఇన్ బిట్వీన్ చైన్ 1 ఓకే 1 2 1 2 అంటే 1 డబుల్ క్రోషే నెక్స్ట్ దాంట్లో 2 డబుల్ క్రోషే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళే ముందు 1 చైన్ ఓకేనా అలాగే రిపీట్ చేయండి చూడండి 1 చైన్ ఇచ్చాను నెక్స్ట్ దాంట్లో 1 డబుల్ క్రోషే మళ్ళీ లాస్ట్లో 2 డబుల్ క్రోషే ఓకేనా ఇప్పుడు మళ్ళీ 1 చైన్ ఇచ్చేసి ఈ థర్డ్ చైన్లో స్లిప్ స్టిచ్ చేసేసి ఓకేనా చూడండి ఇలా ఉంటుంది ప్యాటర్న్ ఫస్ట్ మనం సింగిల్ డబుల్ క్రోషే 12 చేసుకున్నాము నెక్స్ట్ రోలో ఒక్కొక్క చైన్లో 2 డబుల్ క్రోషే చేసాము 2 డబుల్ క్రోషే చేశాక 1 చైన్ చేసి మళ్ళీ నెక్స్ట్ చైన్లో 2 డబుల్ క్రోషే మళ్ళీ 1 చైన్ చేసి మళ్ళీ నెక్స్ట్లో 2 డబుల్ క్రోషే అలా చేసాము రైట్ తర్వాత థర్డ్ రోలో వచ్చేసి 1 2 1 2 ప్యాటర్న్ చేసాం లైక్ ఫస్ట్ చైన్లో 1 డబుల్ క్రోషే నెక్స్ట్ చైన్లో 2 డబుల్ క్రోషే దాని తర్వాత చైన్ 1 ఇచ్చాం ఓకే 1 డబుల్ క్రోషే 2 డబుల్ క్రోషే మళ్ళీ 1 చైన్ మళ్ళీ 1 డబుల్ క్రోషే 2 డబుల్ క్రోషే 1 చైన్ అలా ఈ ప్యాటర్న్ ఇలా అయింది ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ 1 1 2 చేయాలి ఓకేనా అంటే ఫస్ట్ చైన్లో 1 డబుల్ క్రోషే నెక్స్ట్ చైన్లో 1 డబుల్ క్రోషే లాస్ట్ చైన్లో 2 డబుల్ క్రోషే చేయాలి ఓకేనా 1 చైన్ ఇది కౌంటింగ్లోకి రాదు సేమ్ ప్లేస్లో 1 డబుల్ క్రోషే నెక్స్ట్ ప్లేస్లో కూడా 1 డబుల్ క్రోషే లాస్ట్లో 2 డబుల్ క్రోషే ఈ ప్యాటర్న్ మీకు అర్థమవుతుంది కదా 1 2 1 2 ప్యాటర్న్ ఇంక్రీజింగ్ అన్నమాట ఓకేనా మళ్ళీ 1 చైన్ ఇవ్వండి మళ్ళీ నెక్స్ట్ చైన్లో సేమ్ 1 డబుల్ క్రోషే నెక్స్ట్ చైన్లో మళ్ళీ 1 డబుల్ క్రోషే లాస్ట్లో 2 డబుల్ క్రోషే మళ్ళీ 1 చైన్ 1 డబుల్ క్రోషే 1 డబుల్ క్రోషే నెక్స్ట్ లాస్ట్లో 2 డబుల్ క్రోషే 2 డబుల్ క్రోషే అంటే సేమ్ ప్లేస్లో 2 డబుల్ క్రోషే చేయాలి ఓకేనా ఓకే మళ్ళీ 1 చైన్
మళ్ళీ ఇక్కడ 1 డబుల్ క్రోషే, ఇక్కడ 1 డబుల్ క్రోషే, ఇక్కడ 2 డబుల్ క్రోషే, మళ్ళీ 1 చైన్, మళ్ళీ 1 డబుల్ క్రోషే, 1 డబుల్ క్రోషే, 2 డబుల్ క్రోషే, మళ్ళీ 1 చైన్. అలా ఇక్కడ లాస్ట్ దాకా చేసుకోవాలి. ఓకేనా? 1 డబుల్ క్రోషే, 1 డబుల్ క్రోషే, లాస్ట్లో 2 డబుల్ క్రోషే. ఓకే, 1 చైన్ లాస్ట్. ఇక్కడ థర్డ్ చైన్లో స్లిప్ స్టిచ్. ఓకేనా? మన 4th రో కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు 5th రో వచ్చేసి 3 1s, లాస్ట్లో 2. ఓకేనా? 1 1 1 2 అలా ఆ ప్యాటర్న్ చేయాలి. స్టార్ట్ చేద్దాం. 1 డబుల్ క్రోషే, 1 డబుల్ క్రోషే, నెక్స్ట్ అగైన్ 1 డబుల్ క్రోషే, లాస్ట్లో 2. 1 2. ఓకేనా? 1 చైన్, మళ్ళీ నెక్స్ట్ 1 డబుల్ క్రోషే, 1 డబుల్ క్రోషే, 1 డబుల్ క్రోషే, నెక్స్ట్ చైన్లో 2 డబుల్ క్రోషే, 1 2, సేమ్ చైన్లో 2 డబుల్ క్రోషే. ఓకేనా? చైన్ 1, మళ్ళీ 1 డబుల్ క్రోషే, మళ్ళీ 1 డబుల్ క్రోషే, మళ్ళీ నెక్స్ట్ కూడా 1 డబుల్ క్రోషే, లాస్ట్లో 2 డబుల్ క్రోషే, లాస్ట్ చైన్లో 2 డబుల్ క్రోషే. ఓకే, మళ్ళీ 1 చైన్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అలాగే చూడండి, ఇందులో 1 డబుల్ క్రోషే చేయాలి ఈ చైన్లో మళ్ళీ 1 డబుల్ క్రోషే, ఇది 1 డబుల్ క్రోషే, లాస్ట్ చైన్లో 2 డబుల్ క్రోషే చేసి మళ్ళీ 1 చైన్ గ్యాప్ దగ్గర 1 చైన్ గ్యాప్ ఇవ్వాలి. ఓకేనా? మళ్ళీ అలాగే రిపీట్ ఎండింగ్ దాకా చేయాలి. ఓకేనా? ఇది ఈ రో మనకు సరిపోతుంది. ఓకేనా? చూడండి, 1 డబుల్ క్రోషే, 1 డబుల్ క్రోషే, 1 డబుల్ క్రోషే, 2 డబుల్ క్రోషే. ఓకేనా? లాస్ట్ 1 చైన్, థర్డ్ చైన్లో స్లిప్ స్టిచ్. ఓకేనా? ఇక్కడ మనం చేసింది 5 రోస్, 1 2 3 4 5 రోస్. ఓకే, ఫస్ట్ రోలో సింగిల్ డబుల్ క్రోషే చేసాము, నెక్స్ట్ రోలో 2 2 డబుల్ క్రోషే, నెక్స్ట్ 1 2 1 2, నెక్స్ట్ 1 1 2, నెక్స్ట్ 3 1s 2. ఓకేనా? ఇలా మీరు చైన్ 1 గ్యాప్ ఇస్తే ఏమవుతుందంటే మీ కోస్టర్ అనేది నీట్గా ఉంటుంది. మీరు చైన్ 1 గ్యాప్ ఇవ్వకపోతే ఇలా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇలా ఉంటుంది, చూసారా? కరెక్ట్ చైన్ 1 గ్యాప్ దగ్గర చైన్ 1 గ్యాప్సే వచ్చాయి. ఇప్పుడు మనం ఇక్కడతో మన ఈ కోస్టర్ బేస్ అనేది రెడీ అయిపోయింది. ఓకేనా? దీన్ని ఇప్పుడు నేను కొంచెం యాన్ వదిలేసి కట్ చేసేస్తాను. ఇప్పుడు ఈ టేల్ని కూడా, ఈ మ్యాజిక్ రింగ్ ఉంది కదా, ఈ టేల్ని కూడా హైడ్ చేసేసి కట్ చేసేస్తాను. దీన్ని మాత్రం నేను హైడ్ చేయను, నేను దీన్ని యూజ్ చేసి వర్క్ చేస్తాను. ఇప్పుడు మనం గ్రీన్ కలర్తో లీవ్స్ రెడీ చేసుకుందాం. ఇక్కడ మనం వీ స్టిచ్ యూజ్ చేస్తాము. నేను బిఫోర్ రోజ్లో కూడా మీకు చెప్పాను వీ స్టిచ్ ఎలా చేసుకోవాలో. ఓకే, ఇక్కడ మనము ఫస్ట్ స్లిప్ నాట్ వేసుకుంటాము. ఓకేనా? స్లిప్ నాట్ వేసుకొని ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, వీ స్టిచ్ అంటే ఫస్ట్ స్టార్ట్ విత్
3 చైన్స్, 1 2 3 చైన్స్. ఓకే, 1 చైన్ వచ్చేసి గ్యాప్ కోసం సేమ్ ప్లేస్లో ఇంకొక డబుల్ క్రోషెట్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ నేను చేసింది 1 డబుల్ క్రోషే, 1 చైన్, 1 డబుల్ క్రోషే. ఓకే, ఇప్పుడు మళ్ళీ 1 2 చైన్ స్కిప్ చేయండి. థర్డ్ చైన్లో మళ్ళీ 1 డబుల్ క్రోషే, 1 చైన్, సేమ్ ప్లేస్లో ఇంకొక డబుల్ క్రోషే. ఓకేనా, మళ్ళీ 1 2 చైన్ స్కిప్ చేసి థర్డ్ చైన్లో 1 డబుల్ క్రోషే, 1 చైన్, సేమ్ ప్లేస్లో ఇంకొక డబుల్ క్రోషే. ఓకేనా, దీన్ని వీ స్టిచ్ అంటాము. మళ్ళీ 2 చైన్ స్కిప్ చేయండి. థర్డ్ దాంట్లో 1 డబుల్ క్రోషే, 1 చైన్, 1 డబుల్ క్రోషే చేయాలి. ఓకేనా, అలాగే ఈ ప్యాటర్న్ మొత్తం ఎండింగ్ దాకా చేసుకోవాలి. 1 2 స్కిప్ చేసి థర్డ్ చైన్లో 1 డబుల్ క్రోషే, 1 చైన్, సేమ్ ప్లేస్లో 1 డబుల్ క్రోషే. ఓకేనా, తర్వాత ఇక్కడ థర్డ్ చైన్లో స్లిప్ స్టిచ్. ఓకేనా, ఇప్పుడు 1 చైన్ వేసేసి కట్ చేసేసాను. దీంతో మన కోస్టర్ లీఫ్ ప్యాటర్న్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఫ్లవర్స్ పెడతాము. ఓకేనా, ఫ్లవర్స్కి నేను రెడ్ కలర్ వాడుతున్నాను. టులిప్ ఫ్లవర్స్ చేసాం ఇక్కడ మనం. బిఫోర్ మనము అదేమంటారు, బిఫోర్ వీడియోలో కూడా నేర్చుకున్నాము పాప్కార్న్ స్టిచ్. దానికి బిఫోర్ 1 స్లిప్ నాట్ వేసుకోండి. ఈ వీ స్టిచ్ ఎక్కడైతే వేసారో ఈ వీ స్టిచ్, ఆ వీ స్టిచ్లోనే మనం పాప్కార్న్ స్టిచ్ చేసుకుంటాము. ఫైవ్ డబుల్ క్రోషెస్ చేసుకోండి. 3 చైన్స్ ఈక్వల్ టు 1 డబుల్ క్రోషే. సేమ్ ప్లేస్లో 4 వేసుకుంటున్నాను. డబుల్ క్రోషెస్ 2 అయిపోయింది. టోటల్ 5, 3 4 5. ఓకేనా, దీన్ని పైకి అని ఫస్ట్ దాని చైన్ని పైకి అని ఈ చైన్లో ఫస్ట్ చైన్లో నీడిల్ని ఇన్సర్ట్ చేసి దీన్ని ఈ లూప్ని ఇందులోంచి బయటికి తీసుకొని రావాలి. ఇదిగోండి, దీన్ని పాప్కార్న్ స్టిచ్ అంటారు. టులిప్ ఫ్లవర్ అనమాట ఇది. మళ్ళీ 1 2 3 చైన్స్ వేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీ స్టిచ్లో మళ్ళీ 5 డబుల్ క్రోషెస్. ఓకేనా, 1 2 3 4 5. ఓకే, ఈ ఈ చైన్ ఈ లూప్ ఉంది కదా, దాన్ని పైకి లాగి ఈ ఫస్ట్ డబుల్ క్రోషే పైన చైన్ ఉంది కదా, దాంట్లో ఇన్సర్ట్ చేసి ఈ లూప్ని ఈ చైన్లోంచి బయటికి తీసుకొని రావాలి. ఓకేనా, దీన్ని మనము పాప్కార్న్ స్టిచ్ అంటాము. టులిప్ ఫ్లవర్ ఇది. మళ్ళీ 1 2 చైన్స్, మళ్ళీ నెక్స్ట్ వీ స్టిచ్లో మళ్ళీ 5 డబుల్ క్రోషెస్ చేసుకోండి. 2 3 4 5. ఓకేనా, ఈ లూప్ని పైకి లాగి ఈ ఫస్ట్ డబుల్ క్రోషే పైన చైన్ ఉంది కదా, దాంట్లో నీడిల్ని ఇన్సర్ట్ చేసి ఈ లూప్ని దీని లోపల నుంచి నా బయటికి తీసుకోండి. ఓకేనా, దీన్ని టులిప్ ఫ్లవర్ అంటాము, ఇంకా పాప్కార్న్ స్టిచ్ అంటాం అనమాట. ఈ స్టిచ్ని 2 చైన్స్ వేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీ స్టిచ్లో అలాగే చేసుకోవాలి. 5 డబుల్ క్రోషెట్ చేయాలి, పాప్కార్న్ స్టిచ్ చేయాలి, 5 డబుల్ క్రోషెట్ చేయాలి, పాప్కార్న్ స్టిచ్ చేయాలి. ఓకేనా, ఎండింగ్ దాకా అలాగే చేయాలి.
1 2 3 4 5 6. ఓకే. ఫస్ట్ దాన్ని పైకి లేపి దీంట్లోంచి దీన్ని బయటకు తీసేయాలి. 1 2 చైన్స్ వేసేసి ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, దీంట్లో స్లిప్ స్టిచ్ వేసి వేసేసి 1 చైన్ వేసేసి కొంచెం యాన్ వదిలేసి కట్ చేసేసి దీన్ని ఇందులో హైడ్ చేసేస్తాను బ్యాక్ సైడ్లో. దీన్ని కూడా ఎక్స్ట్రా యాన్ కట్ చేసేసి చూడండి మన కప్ కోస్టర్ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్స్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకేమన్నా వెరైటీ వీడియోస్ ఏమన్నా మీకు కావాలంటే కనుక, వెరైటీ ప్రాజెక్ట్స్ ఏమన్నా కావాలంటే కనుక డిఫరెంట్వి, ప్లీజ్ నాకు కమెంట్ చేయండి, నేను చేస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.